సిరిసిల్ల మున్సిపాలిటీ ఈసారి ఎవరికి? పార్టీల లెక్కలేంటి? ప్రజల మూడ్ ఎలా ఉంది? మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల చూపు సిరిసిల్ల మున్సిపాలిటీ పైనే పడింది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లనే కావటం, బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉండటంతో అందరి చూపు సిరిసిల్ల మున్సిపాలిటీపై పడింది. గత 2 సార్లు సిరిసిల్లలో బీఆర్ఎస్ జెండా ఎగురేసింది. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్లలో 65% పైగా సర్పంచ్లు బీఆర్ఎస్ బలపరిచిన వారే గెలిచారు. కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో సిరిసిల్లలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవగలిగారు. అందుకే ఈసారి మున్సిపల్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. 2019 మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 22 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ రెబల్స్ 12 మంది గెలిచారు. 2 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ కు సిరిసిల్లలో 60,000 మెజార్టీ తగ్గింది. ఇదే సమయంలో 2 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈసారి ఈ ప్రభావం మున్సిపల్ ఎన్నికల మీద పడవచ్చని అంచనా వేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిపోయారు. అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ అనుకున్నంత పుంజుకోలేదు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతోంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీలపై బండి సంజయ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సిరిసిల్లపై మరింత ఫోకస్ పెట్టారు. జిల్లాలో 34 సర్పంచులను కొట్టినాం, 33 ఉప సర్పంచులు కొట్టినాం, అదే రకంగా 217 వార్డు మెంబర్లను కొట్టినాం. అదే రకంగా ఈ 39 వార్డులలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల మున్సిపాలిటీని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో నన్ను కోసిన రూపాయలే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిండ్రు. ఇక్కడున్న వ్యక్తులు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులనే మా నిధులని చెప్పుకుంటున్నారు. వాటన్నిటినీ బట్టబయలు చేస్తాం. వీళ్ళ దగ్గర ఒక రూపాయి లేదు. సిరిసిల్ల మున్సిపాలిటీపై జెండా ఎగరేయాలని అధికార పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. సిరిసిల్ల మున్సిపాలిటీని జనరల్ మహిళకు కేటాయించడంతో ఈసారి ఆశావహుల సంఖ్య కాంగ్రెస్ లో అధికంగా ఉంది. గత బీఆర్ఎస్ అవినీతితో పాటు సిరిసిల్లను అభివృద్ధి చేస్తామన్న స్లోగన్తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉన్నది. ఇలా ఏ పార్టీ కూడా ఓటు అడిగేటువంటి హక్కు కూడా లేదని నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 మున్సిపాలిటీలలో కూడా జెండా ఎగరవేస్తుంది. ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, మహేష్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. సిరిసిల్లలో ఇప్పటికే కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రోజు సిరిసిల్ల పట్టణంలోని ముందంజలో ఉంచిన కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణం అంటే అభివృద్ధే నోసుకొని పట్టణాన్ని ఇలా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే నంబర్ 1, నంబర్ 2గా ఉంచిన గొప్ప వ్యక్తి కాబట్టి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల వ్యతిరేకత తెచ్చుకున్నది ఒకందుకు దాదాపు 60 కోట్ల నిధులను ఇలా టెండర్ పెట్టిన దాన్ని కొబ్బరికాయలు కొట్టకుండా 2 సంవత్సరాలు సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి నోసుకోకుండా ఆపినరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ప్రజలకు మా దగ్గర జీవోలు ఉన్నాయి, టెండర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది తీసుకుపోయి చూస్తే ప్రజలు కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్కే ఆదరణ ఇస్తారని చెప్పి పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మొత్తానికి సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పోరు ఆసక్తికరంగా మారనుంది.